క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు దేవుని యొక్క వాక్యలో మందిరమును గురించినటువంటి ప్రస్తావన సహోదరి చేశారు కనుక కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. మనము రెండవ రాకడకు చాలా సమీపంగా ఉన్నాం. వీఆర్ వెరీ నియర్ టు ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు వారి యొక్క రెండవ రాకడకు అతి సమీపంగా ఉన్నాం. రెండవ రాకడకు సమీపంగా ఉన్నాం. ఎంతమంది చెప్పగలరు ఈ మాట? మీకు రెండవ రాకడికి మనం సమీపంగా ఉన్నామని మీకు ఎలా తెలుస్తుంది? కొన్ని విషయాలు చెప్పండి. మనం రెండవ రాకడకు సమీపంగా ఉన్నాం, రెండవ రాకడకు ప్రభువు చాలా తొందరలో రాబోతున్నాడు అని చెప్పి మీరు గుర్తించినటువంటి కొన్ని విషయాలు చెప్పండి. అమ్మ చెప్పండి. భూకంపాలు, యుద్ధాలు జరుగుతాయి, ఇంకా కుదరని రోగాలు వస్తాయి, నాశనకరమైన తెగుళ్ళు, ఓకే రైట్. ఇంకా ఈరోజు ఉన్న సమయం తక్కువ కనుక రెండు విషయాలు ఐ వాంట్ టు షేర్ 2 things. రెండు విషయాలు మీతో పంచుకుంటాను. మనము దేవుని యొక్క రాకడకు, క్రీస్తు ప్రభుల వారి యొక్క రాకడకు చాలా సమీపంగా ఉన్నాం. ఎంత సమీపంగా ఉన్నామంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక సిద్ధపడి రెడీగా ఒక అడుగు లోపడేసి ఒక అడుగు ఇక బయట పెట్టడానికి ఎలాగైతే మనం సిద్ధపడి ఉంటాం అలా ఉన్నాడు అని నేను అనుకుంటాను. దేవునికి స్తోత్రం. చాలా పర్యాయాలు నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు అన్నీ బయలుదేరి అన్నీ రెడీ చేసుకుని జస్ట్గా గుమ్మంలోంచి ఇలా వచ్చేద్దాం అనుకునేసరికి ఎవరొకరు వస్తారు. అంటే రెడీ టు గో అవుట్, అంటే బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే అన్నీ సిద్ధం చేసుకున్నాను. ఆయన ఈ లోకానికి వస్తానని చెప్పి, మధ్యాకాశానికి వస్తానని చెప్పి, సంఘమును తనతో పాటు తీసుకుని వెళ్తానని చెప్పి ఆయన ముందుగానే మనకు అన్ని సూచనలు చెప్పాడు. ఆయన రావడానికి ముందు ఎలాగుంటుందో, వచ్చినప్పటికీ ఎలాగుంటుందో, భూమి మీద ఎలాంటి కార్యాలు జరుగుతాయో ఆయన సమస్తమును కూడా పరిశుద్ధ గ్రంథంలో మనకు చాలా స్పష్టంగా రాసిపెట్టాడు. అందులో మీరు చెప్పినట్లుగా యుద్ధాలు జరుగుతాయి, కరువులు వస్తాయి, జనముల మీదకి జనములు లెగిస్తారు, రాజ్యాల మీదకి రాజ్యాలు లెగిస్తారు, అనేక చోట్ల భూకంపాలు కలుగుతాయి, అనేక చోట్ల కుదరని రోగాలు వస్తాయి, నాశనకరమైన తెగుళ్ళు వస్తాయి, అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతూ ఉంటాయి, అనేక మంది అబద్ధ ప్రవక్తలు లేస్తారు అని ఇలాగ చాలా విషయాలు ప్రభు యొక్క వాక్యంలో ప్రభు వారు మనకు చెప్పారు. ఒక సంవత్సరంలో 40 దినాలు యొక్క శిలువ ధ్యాన కుడికిలో 40 అంశాలు చెప్పాను. 40 రోజుల్లో క్రీస్తు ప్రభుల వారు రాకడకు ముందు జరిగేటువంటి సూచనలు 40 సూచనలు నేను చెప్పడం జరిగింది. అందులో చాలా మటుకు నెరవేరినట్లు కూడా అనేక ఆధారాలతో మీకు చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు 2 విషయాలు చెప్తాను. 2 విషయాలు. మొదటి విషయాన్ని మనం చదువుకుందాం. ఒకసారి చూడండి. అపోస్తలుడైన పౌలు దెసలోనిక సంఘానికి రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు దెసలోనిక సంఘానికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. ఒకసారి అందరూ కూడా మాటలు చూద్దాం. 2వ అధ్యాయం మొదటి నుండి ఈ విధంగా రాయబడుతుంది. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనా చెప్పినలా మీరు త్వరపడి సంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడను బట్టి మనం ఆయన యొద్ద కూడుకుని బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలు పడితేనే కానీ ఆ దినము రాదు. రైట్. దేవుని యొక్క రాకడకు ముందు అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, క్రీస్తు రాకడ ఎప్పుడు వస్తుందంటే అబద్ధ ప్రవక్త, భ్రష్టత్వమును పుట్టించేటువంటి నాశన పాత్రుడు, ధర్మ విరుద్ధము కలిగినటువంటి పురుషుడు ఈ లోకానికి వస్తాడు. వాడు బయలుపరచబడిన తర్వాత
ఆ దినం వచ్చుద్ది. ఓకే, వాడు ఎక్కడ బయలుపరచబడతాడు? అక్కడ రాస్తున్నాడు, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకునుచు తాను దేవుడునని తన్ను కనపరుచుకునుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచ నీయకుడి. దేవునికి స్తోత్రం. ఈ వంచకుడు, ఈ నాశన పాత్రుడు ఎలా వస్తాడట? ఏదైతే దేవుడు అనబడుతుందో, ఏదైతే పూజింపబడుతుందో దానంతటిని ఎదిరిస్తాడట. దానంతటి కంటే పైగా తనను తాను హెచ్చించుకుంటాడట. వాడు ఎక్కడ కూర్చుంటాడు? తాను దేవుడినని తన్ను తాను కన్నుపరుచుకుంటూ దేవుని యొక్క ఆలయంలో కూర్చుంటాడు. ఎక్కడ కూర్చుంటాడు? దేవుని యొక్క ఆలయంలో కూర్చుంటాడు. దేవుని యొక్క ఆలయంలో కూర్చోవడం అంటే మీరు అనుకుంటున్నట్టుగా దేవుని యొక్క ఆలయం అంటే చర్చ్ కాదు, లేకపోతే ఇక్కడ కూర్చున్నటువంటి ఈ మందిరం కాదు, ఇక్కడ కూర్చున్నటువంటి ఈ మందిరం కాదు. దేవుని యొక్క ఆలయం అనగా యెరూషలేములో ఉన్నటువంటి పరిశుద్ధ స్థలములో కట్టబడినటువంటి దేవుని యొక్క మందిరం. చూడండి, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో మొదట వచ్చిన అంటాడు, మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి, నువ్వు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టము, ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేగ విడిచిపెట్టము. రైట్, దేవునికి స్తోత్రం. ఎలాగట? దేవుని యొక్క ఆలయాన్ని కొలవమంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి భక్తుడైనటువంటి యోహాను అక్కడ దర్శనము చూసే సమయానికి దేవాలయం లేదు. ఇక్కడ దశలోనికి రాసినటువంటి పత్రిక కాలానికి దేవాలయం లేదు. కానీ నాశన పాత్రుడైన వాడు, ధర్మ విరుద్ధ పురుషుడు, వాక్యానికి విరుద్ధంగా ఉండేవాడు, తనను తాను దేవుని కంటే గొప్పగా ఎంచుకునేటువంటి వాడు, తనను దేవునిగా ప్రకటించుకునేటువంటి వ్యక్తి, ఒక పురుషుడు, ఒక వ్యక్తి వచ్చి దేవాలయములో కూర్చుని తనను తాను ఏం చేస్తాడట? దేవునిగా ప్రకటించుకుంటాడట. ఆ దినము రాబోతుందట. ఎప్పుడు వచ్చింది? వాడు అలా ప్రకటించుకున్న తర్వాతే క్రీస్తు వారి యొక్క రాకడ జరుగుతుంది. అది పౌలు గారి యొక్క సూచన. మరి ఇప్పుడు దేవాలయం ఉందా? యెరూషలేములో దేవాలయం ఉందా? యెరూషలేములో దేవాలయం లేదు. మనందరికీ చర్చిలు, దేవుడు మనకు చక్కటి మందిరాలు ఇచ్చాడు. కానీ యూదుల కాలములో యూదుల యొక్క పట్టణమైనటువంటి యెరూషలేములో దేవాలయము, యూదుల యొక్క దేవాలయం లేదు. దేవాలయము క్రీస్తు పూర్వం క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమిల చేత పడగొట్టబడింది. ఇప్పుడు వాళ్ళకి దేవాలయం లేదు. కానీ వారు దేవాలయాన్ని కట్టుకోవాలి. వాళ్ళు దేవాలయాన్ని కట్టాలి. ఆ కట్టిన దేవాలయములో ధర్మ విరుద్ధమైనటువంటి పురుషుడు వెళ్ళి తనను తాను హెచ్చించుకుని దేవాలయంలో నేనే దేవుణ్ణని కూర్చోవాలి. దేవునికి స్తోత్రం. ఇది ప్రవచనం. ఆమోసు కూడా ప్రవచనాన్ని చెప్పాడు. యూదులందరూ ఆయా స్థలాల్లో చెదరగొట్టబడిన వారందరూ వారి స్వగ్రామానికి వస్తారు, స్వదేశానికి వస్తారు. వారి స్వదేశానికి వచ్చి వారు పట్టణాన్ని కట్టుకుంటారు, వారు దేవాలయాన్ని కట్టుకుంటారు అని చెప్పి ప్రవచనం చెప్పబడింది. చెప్పబడినటువంటి ప్రవచనం ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? ప్రవచనము నెరవేర్చబడుతుంది. ఎలా అంటారా? నేను 2 రోజుల క్రితం వాట్సాప్ గ్రూప్లో, మన చర్చ్ గ్రూప్లో ఒక వెబ్సైట్ నేను షేర్ చేశాను. ఏమో మీరు ఎంతమంది చూశారో నాకు తెలియదు, కానీ ఇది చూస్తే మీకు తెలుస్తుంది. ఆ వెబ్సైట్ దేని గురించి రాయబడిందంటే ద థర్డ్ టెంపుల్, 3వ దేవాలయము. ద థర్డ్ టెంపుల్, ఈ 3వ దేవాలయము యెరూషలేములో కట్టబడుతుంది. ఆ దేవాలయాన్ని కట్టడానికి ఇప్పటికే అవసరమైన వాటన్నిటినీ ప్రోగు చేశారు. ఇప్పటికి అవసరమైనటువంటి ధనాన్ని పొరుగు చేస్తున్నారు, అధికారాల్ని ఒక త్రాటి మీదకి తీసుకొస్తూ ఉన్నారు. ఇప్పటికి అవసరమైనటువంటి వనరులన్నిటినీ సమకూరుస్తూ ఉన్నారు. ఇప్పటికే వాళ్ళు దీపస్తంభాన్ని తయారు చేసేశారు, రొట్టెల బల్లను తయారు చేసేశారు. ఆ మందిరంలో అవసరమైనటువంటి ఉపకరణాలన్నిటినీ తయారు చేసేసి రెడీగా పెట్టుకున్నారు. వాళ్ళు మందిరం పునాది వేసిన వెంటనే, మందిరం కట్టడం ప్రారంభించిన వెంటనే చాలా తక్కువ కాలంలో మందిరము చాలా ఉన్నతంగా పూర్తి చేయబడుతుంది. దాని అర్థం ఏంటండి? క్రీస్తు వారి యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది.
దేవునికి స్తోత్రం. ఇది 1990s నుంచి ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. 1990 నుండి ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈనాటికి కొంత కొలుకు వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలు జాగ్రత్తగా విందాం. ఇప్పటికే ఆ 3వ దేవాలయం కట్టడానికి సమస్తమును సమకూడి జరుగుతూ ఉన్నాయి, సమకూడుతూ ఉన్నాయి. ఆ మందిరము కట్టబడగానే, ఆ మందిరం నిలబడగానే, ఆ మందిరంలో దేవుని యొక్క ఆరాధన ప్రారంభించగానే ధర్మ విరుద్ధ పురుషుడైనటువంటి అబద్ధ క్రీస్తు తనను తాను మెస్సయ్యగా ప్రకటించుకుంటాడు. ఆ ప్రకటన వెలువడగానే క్రీస్తు వారి యొక్క రాకడ అతి సమీపమైపో ఉంటుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం పరిశీలన చేస్తే, మొదటి విషయం ఏంటంటే మూడవ దేవాలయము కట్టబడడానికి ప్రయత్నాలు సఫలీకృతమవుతూ ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచంలో ఉన్నటువంటి ఆయా దేశాల్లో చెదిరిపోయినటువంటి యూదులందరూ ఒక్కొక్కరుగా వారి సొంత దేశాలకి, సొంత పట్టణాలకి తిరిగి వస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది చూసినప్పుడు, నేను ఆ వెబ్సైట్ చూసినప్పుడు, వాళ్ళు చాలా ఆర్కిటెక్చరల్ డిజైన్ చూసినప్పుడు ఓ రకంగా సంతోషం వేసినప్పటికీ ఓ రకంగా భయం వేసేది. ఎందుకంటే మనకు తెలుసు ఈ మందిరం కట్టబడితే మన నోకలు అయిపోయినట్లు లెక్క. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉందాం. మొదటిది, క్రీస్తు వారి యొక్క రాకడకు ముంగుర్తులైనటువంటి దేవాలయం పనులు జరుగుతూ ఉన్నాయి. రెండవది, ఇది జాగ్రత్తగా ఏమన్నా, ఇట్స్ సో ఇంపార్టెంట్. భారతదేశంలో ఉన్న సంఘానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. క్రీస్తు వారి యొక్క రాకడకు ముంగుర్తులుగా యేసు ప్రభు వారు ఏం చెప్పాడంటే, నేను రావడానికి ముందు, మత్తయి సువార్త 24వ అధ్యాయం, 23వ వచనంలో చూద్దాం. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడని చెప్పిన యెడల నమ్మకండి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై గొప్ప సూచక్రియలు, మహత్కార్యాలు కనపరుచుతారు. అంటే అబద్ధ క్రీస్తులు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు. వాళ్ళు ఎలాగ వస్తారని చెప్పాడు దేవుడు. వాళ్ళు ఎలాగ వస్తారని యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం మనం తొందరగా చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడి, బివేర్ ఆఫ్ ద ఫాల్స్ ప్రాఫిట్స్. ఓకే, వారు గొర్రెల చర్మము వేసుకుని మీ యొద్దకు వత్తురు కానీ లోపల వాళ్ళు క్రూరమైన తోడేలో, ద ఊప్స్ ఇన్ ద షీప్ స్కిన్. తోడేళ్ళు గొర్రె చర్మం వేసుకుని వస్తారట. ఎందుకు గొర్రెల చర్మం వేసుకుని వస్తారు? ఏం చేయడానికి వాళ్ళు గొర్రెల చర్మం తొడుక్కుని వస్తారు? ఏం చేయాలని వాళ్ళ ఉద్దేశము? సంఘమును పాడు చేయాలి, సంఘాన్ని హింసించాలి, సంఘాన్ని పెడత్రోవను నడిపించాలి. ఇంతకుముందు ఒక 10-15 సంవత్సరాలకు పూర్వం నుండి మనం ఈ వచనాన్ని ఎవరికి ఆపాదించేవాళ్ళమంటే ఆయా స్థలాల్లో ఉన్నటువంటి సేవకులకే మనం ఆపాదించేవాళ్ళం. అబద్ధ ప్రవక్తలు అంటే ఆయా సంఘాల్లో ఉన్నటువంటి సంఘ సేవకులకు ఆపాదించేవాళ్ళం. కానీ ఈ గత ఒక 4-5 సంవత్సరాలుగా భారతదేశంలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే దే ఆర్ నాట్ ద ఊప్స్. వాళ్ళు కాదు నిజమైన నిజమైన తోడేళ్ళు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారా? నిజమైన తోడేళ్ళు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారా? భారతదేశంలో క్రైస్తవ వ్యతిరేకమైనటువంటి శక్తులు పెరుగుతున్నాయి, సంఘ వ్యతిరేక శక్తులు పెరుగుతున్నాయి, సంఘ వ్యతిరేక విద్రోహ శక్తులు పెరుగుతూ ఉన్నాయి, సంఘానికి వ్యతిరేకమైనటువంటి సంస్థలు పెరుగుతూ ఉన్నాయి. రోజు రోజుకి సంఘ విద్రోహ శక్తులు పెరుగుతూ ఉన్నాయి. సంఘాన్ని పాడు చేసేటువంటి సంస్థలు పేర్లు పెట్టుకుని చాలా సంస్థలు పుట్టుకొస్తూ ఉన్నాయి. 1, 2, 3 అని చెప్పడానికి లేదు, వేలాదిగా భారతదేశం అంతా వేలాది సంస్థలు పుట్టుకొస్తున్నాయి. వాళ్ళందరూ చేస్తున్నటువంటి పని ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. వీ హ్యావ్ టు బి బివేర్ ఆఫ్ దెమ్. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళని బట్టి. ఇప్పుడు సంఘ విద్రోహ శక్తులు సంఘాన్ని పాడు చేయాలంటే వాళ్ళు ఏం చేయాలో తెలుసా అండి? ముందు సంఘంలోనికి రావాలి. ఒక అన్యుడు వచ్చి నీ సంఘ విషయాలేంటి,
నీ వాక్య విషయాలేంటి, నీ సంఘ విషయాలేంటి, నీ సేవకుడి విషయాలేంటి, నీ సంస్థ విషయాలేంటి, నువ్వు ఎలాగ మేనేజ్ చేస్తావు, నువ్వు ఎలా ఫండ్ రేస్ చేస్తావు, నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు, నువ్వు ఎలాగ విశ్వాసం ఇస్తావు, నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు, మీ సంఘ కార్యక్రమాలు ఏంటంటే మనం ఒక అన్నిటికి మనం అన్నీ మన లోపల ఉన్న విషయాలన్నీ బయటోడికి చెప్తామా? చెప్పం. అన్నిటికీ మనం ఎంతవరకు చెప్తామంటే క్రీస్తు ఎవరు, ప్రేమ అంటే ఏంటి, క్రీస్తు ప్రేమ అంటే ఏంటి, క్రీస్తు వారి బలిదానం అంటే ఏంటి చెప్తాం. కానీ అంతకు మించి లోపలికి వెళ్ళలేము మనం. అంతకు మించి మన సంఘ విషయాలు కానీ కుటుంబ విషయాలు కానీ బయట వానికి మనం ఎవరమో చెప్పుకోం. కానీ సంఘాన్ని పాడు చేయాలంటే సంఘము లోపల ఉన్నటువంటి లోపాలను బయటికి లాక్కరావాలి, సంఘంలో ఉన్న విషయాలు తెలియాలి. అందువల్ల ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సంఘ విద్రోహ శక్తులుగా పేరు పొందినటువంటి అనేక సంఘ విద్రోహ సంస్థలు ఏం చేస్తున్నారు తెలిసే? ప్రస్తుతం జాగ్రత్తగా వినండి, వాళ్ళు బైబిల్ చదవటం మొదలెట్టారు. హలో, ఏం చేయడం మొదలెట్టారు? దే స్టార్టెడ్ రీడింగ్ ద బైబిల్. వాళ్ళు బైబిల్ చదవడం మొదలెట్టారు. నువ్వు చదివిన దానికంటే నేను చదివిన దానికంటే వాళ్ళు బాగా చదువుతారు. నీకు నాకు ఒకవేళ అడిగితే టకటకో 10 వచనాలు చెప్పి అప్పచెప్పంటే దేవుడు లోకం ఎంతో ప్రేమించిన దేవుడు లోకాన్ని అంటాం మనం కదండి. అదొకటే వచ్చు మనకి. కళ్ళు మూసుకుని అప్పచెప్పమంటే ఒక వచ్చేమో 2 వచనాలు అప్పచెప్తాం. అంతకంటే ఎక్కువ వచనాలు అప్పచెప్పలేము, వచనాలు చెప్పలేము కూడా. కానీ వాళ్ళు అట్లా కాదు. బైబిల్ అంతా అక్కడి నుంచి ఇక్కడ వరకు నీకు ఎన్ని వచనాలు కావాలో అన్ని వచనాలు అప్పచెప్పేస్తారు. వాళ్ళు మనకంటే ప్రొఫెషనల్గా ఉంటారు, మనకంటే ఎక్కువ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారు. వాక్యాన్ని ధ్యానం చేయటమే కాదు, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? దే టేకింగ్ బైబిల్ ట్రైనింగ్స్. వాళ్ళు బైబిల్ తరబేతులు తీసుకుంటున్నారు. ఎందుకు బైబిల్ తరబేతి తీసుకుంటున్నారంటే దేర్ యాక్టింగ్ లైక్ లీడర్స్ ఆఫ్ ద చర్చ్. వారు సంఘ నాయకులుగా, సంఘ నాయకుడు ఎలా మాట్లాడాలో, సంఘ నాయకుడు ఎలా ఉండాలో, సంఘ నాయకుడు ఎలా మాట్లాడితే, సంఘ సేవకుడు ఎలా మాట్లాడితే సంఘం నమ్ముద్దో వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నాడు. చూడండి, ఒక పాస్టర్ గారు ఎలా మాట్లాడుతాడో మనకు తెలుసు, ఒక విశ్వాసం ఎలా మాట్లాడుతాడో మనకు తెలుసు. వాడు మాట్లాడే మాటను బట్టి, వాడు మాట్లాడేటువంటి మాట తీరును బట్టి వాడు విశ్వాస, అన్యుడా, పాస్టర్ గారా, నాయకుడా అనేటువంటి మనకు అర్థమైపోతుంది. ఒక అన్యుడు వచ్చి మన దగ్గరికి నేను దేవుణ్ణి నమ్ముకున్నట్టే మనం నమ్మం కదా. కానీ కొన్ని ఆధారాలు ఉంటాయి, దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతి రకంగా మాట్లాడితేనే ఓహో వీడు దేవుని యొక్క వాక్యములో తిష్టగలిగిన వాడు, దేవుని యొక్క వాక్యములో లోతనుభవం కలిగిన వాడు అని చెప్పేసి మనం అనుకుంటాం. అప్పుడు కానీ మన విశ్వాస జీవితాన్ని అతనికి అప్పచెప్పలేదు, అతని లీడర్షిప్ని మనం ఒప్పుకోలేదు. అందుకని దేవుడి యొక్క వాక్యం అంటాడు కదా, ఆయన తోడేలు గొర్రె చర్మము తొడుక్కుని గొర్రె వలె మాట్లాడడానికి వస్తారు. ఏమండి, తోలు ఆ పైన చర్మం తొడుక్కున్నంత మాత్రాన మనం జాగ్రత్తగా ఉంటాం కదా, మనం ముదురులేము కదా. ఇప్పుడు వాళ్ళు కూడా ముదురులు అయిపోయి ఏం చేస్తున్నారంటే వాళ్ళ స్వరాలను కూడా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడో కానీ ఎక్కడో కానీ ఒక సినిమాలో ఒక మొక్క చూశాను నేను, ఇంగ్లీష్ హాలీవుడ్ మూవీస్లో ఒక మొక్క చూశాను. అతను ఒక అమెరికన్ ప్రెసిడెంట్ను మోసం చేయడానికి వెళ్తారు. అమెరికా ప్రెసిడెంట్ మోసం చేయడానికి వెళ్ళినప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ యొక్క ఫోటోని చాలా జాగ్రత్తగా తీసుకుని స్కాన్ చేసుకుని సేమ్ ఫేషియల్ చేసి దాన్ని మోకాన్ని మార్చుకుంటారు, హెయిర్ స్టైల్ మారుస్తారు, అన్నీ చేస్తారు. కానీ స్వరం మారదనమాట. స్వరం మారాలంటే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిప్పి పెడతారు. ఆ చిప్పి పెడితే ఆ చిప్పుని బట్టి వీడు మాట్లాడేది ప్రెసిడెంట్ మాట్లాడినట్టే వస్తుంది స్వరం. అది చిప్పి యాక్టివేట్ అవ్వాలంటే దాన్ని ఏమంటారంటే అవతల ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాలి, ఒక స్లోగన్ ఇస్తారు. ఆ స్లోగన్ అది చదివితే అప్పుడు చిప్పు ఆ వాయిస్లోకి యాక్టివేట్ అవుతుంది. దానికి కొంత సమయం పడుతుంది, ఒక 5-6 సెకండ్లో 10 సెకండ్స్ పడుతుంది అనమాట. అలాగా వీళ్ళు కూడా మన వాయిస్లోకి రావడానికి దే ఆర్ టేకింగ్ టైం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్రైస్తవ విశ్వాసపు వీరుల వలె, క్రైస్తవ విశ్వాస పౌరుల వలె, క్రైస్తవ విశ్వాస సోదరుల వలె వారు మాట తీరును కూడా మార్చుకోవడానికి ట్రైనింగ్ తీసుకుంటున్నారు. రైట్, ఇంకొంచెం ముందరికి వెళ్తాను చూడండి. నేనంటాను అందులో చాలామంది ఇప్పుడు పాస్ట్ గారుల వేషాలు వేస్తున్నారు. బైబిల్ పట్టుకొని అమ్మా వందనాలండి, బాగున్నారా, ఆరోగ్యం బాగుందమ్మా, అయ్యి బాబా పాస్ట్ గారు వచ్చారు, అమ్మా బాగున్నావా ఎప్పుడు చా అంటే మనం విన్నాం కదా పాత్ర కట్టాం. అలా కదా, అమ్మా బాగున్నారా, పాస్ట్ భోజనం చేశారా, ఓకే, ఆరోగ్యం బాగుందా, ఆత్మీయ జీవితం ఎలా ఉందమ్మా, అమ్మ బాబు నిజమే పెద్ద పాట గారు వచ్చింది, రండి బాబు రండి కూర్చోండి, భోజనం చేస్తారా,
నీళ్ళు తాగుతారా, టీ తాగుతారా, టీ తాగరా, కాఫీ తాగుతారా, గ్రీన్ టీ తాగుతారా? ఇంకా మనం చేసే మర్యాద అట్టా ఏ ఉండదుగా. భోజనం చేసి దాకా వదలంగా వాడు తిష్ట ఐటమ్ మొదలెడతాడు. వీడు సేవకుడు కాదు, సేవకుని వేషం వేసుకుని వచ్చిన ఒక సంఘ విద్రోహ శక్తి. ఓకే, అదొక కోణం. ఇంకో కోణం చెప్తాను చూడండి. నవేడేస్ ఇన్ ఇండియా దేర్ ఆర్ మెనీ ఆర్గనైజేషన్స్. ఇప్పుడు భారతదేశంలో అనేక ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, పొట్ట కొడుకుల్లో పుట్టుకొస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ, జాతీయ ఆర్గనైజేషన్స్ పుట్టుకొస్తున్నాయి. ఈ ఆర్గనైజేషన్స్ అన్ని కొత్తగా పుట్టుకొచ్చే చాలా ఆర్గనైజేషన్స్కి మూలం ఎవరో తెలుసా? నాకులాంటి ఎవరో పంపిస్తారు మీ దగ్గరికి, పలానా ఆర్గనైజేషన్లో జాయిన్ అయి ఉండండి. కానీ వీడు మూలం ఎవడో చూడాలి. ఆ మూలం ఎవడో తెలుసా? మనం చూస్తే, మనం కనిపెట్టగలిగితే ఆ మూలాలు ఎక్కడ ఉంటాయంటే సంఘ విద్రోహ శక్తుల యొక్క సంస్థల్లో ఉంటాయి. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఆఫ్ దాట్. వీ హ్యావ్ టు బి వెరీ బివేర్ ఆఫ్ దాట్. భారతదేశంలో సంఘ విద్రోహ శక్తులు గొర్రె చర్మాలు వేసుకుని సంఘాల్లోనికి ప్రవేశిస్తున్నారు. అనేక సంస్థలను స్థాపిస్తున్నారు. అనేక సంఘాలు సంఘ క్షేమాభివృద్ధి కొరకై సంస్థలు స్థాపిస్తున్నారు. సంఘ క్షేమాభివృద్ధి కొరకై సంస్థలు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మనం అనుకుంటున్నాం ఇన్ని వేలాది రూపాయలు, ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడంటే సంఘం కోసం పని చేయకుండా ఉంటాడా? సంఘం కొరకు కష్టపడకుండా ఉంటాడా? వాడికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? వాడికి కావలసింది జరిగే వాడికి స్పాన్సర్ చేసేవాడు ఎవడనుకుంటున్నారు? ఒక సంఘ విద్రోహ సంస్థలు వాడికి స్పాన్సర్ చేస్తున్నారు. ఎవడు క్రైస్తవుడు, ఎవడు చర్చికి వెళ్తున్నాడో, ఎవడు విశ్వాసంతో ఉంటున్నాడో, ఎవడు మందిరంలో ఉంటున్నాడో, వీడికి గవర్నమెంట్ లెక్కల్లో నుంచి రావట్లేదు కాబట్టి అడ్డదారులో లెక్కలు తీసుకోవడానికి ప్రయత్నాలు. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం. ఐ వాంట్ టు వార్న్ యు ఎవరీవన్. మిమ్మల్ని అందరినీ కాదు, ఐ వాంట్ టు వార్న్ ఎవరీ పాస్టర్ ఇన్ ద నేషన్ ఇండియా. బివేర్ ఆఫ్ దెమ్. దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి. మీ దగ్గరకు వచ్చిన ఏ నాయకుడిని కూడా వాని మూలాలు తెలుసుకోకుండా ఎవరికి మీరు బెండ్ అవ్వద్దాం, ఎవరి దగ్గర పని చేయడానికి ఇష్టపడద్దాం. నేను సంఘంగా చెప్తున్నాను, నా సంఘానికే కాదు, ఐఎమ్ టెల్లింగ్ ఎవ్రీ చర్చ్ మెంబర్ ఆఫ్ ది ఇండియాలో ఉన్న ప్రతి సంఘానికి చెబుతున్నాను, ఎవడు బైబిల్ అట్టుకొస్తే వాడిని సేవకుడిని ఇంట్లో చేర్చుకోవద్దాం. సంఘ మూలాలు కలిగినటువంటి వారు, విశ్వాస మూలాలు కలిగినటువంటి వారు, మీకు తెలిసినటువంటి మీ సేవకుడు, మీ గ్రామంలో మీ సేవకుడు, మీ కొరకు ప్రార్థన చేసేవాడిని తప్ప, మీ కొరకు ఆత్మీయంగా ప్రయాసపడేవాడిని తప్ప, ఎంతటి కారు వేసుకొచ్చినా సరే, విమానం మీద దిగి వచ్చినా సరే ఏం చేయాలా? మనకున్న ఒక దరిద్రం ఏంటంటే సైకిల్ మీద వచ్చినోడు మనకు నచ్చడం. ఎలా రావాలి? పాస్టర్ గారు కారు వేసుకున్నాడు, అయ్యో కారు వేసుకుని వచ్చాడంటే సొంత పాస్టర్ గారు కూడా అయ్యారు లగండి పెద్ద అయ్యారు వచ్చాడంటాం మనం కదా. ఎప్పుడు తీసుకెళ్ళి గంగలు ముంచెత్తాడు. జాగ్రత్త. ఎవడైనా సరే నీకు ఆత్మీయ మూలాలు, వారి జన్మ మూలాలు, లేకపోతే వారి యొక్క కుటుంబ మూలాలు, లేకపోతే వారి యొక్క ఆత్మీయ మూలాలు, వారి యొక్క ప్రార్థన మూలాలు తెలియకుండా ఎవరి దగ్గర నీ యొక్క ఆత్మీయ జీవితం గురించి కానీ, నీ విశ్వాస జీవితం గురించి కానీ, నీ యొక్క కుటుంబ జీవితం గురించి కానీ, సంఘం గురించి కానీ ఎవరికి చెప్పదు. ఎవరి దగ్గర డబ్బులు కాశపడి సంఘ సేవకులుగా ఉన్నవారు ఎవరి దగ్గర కూడా డబ్బులు కాశపడి తలలు వంచొద్దు, చేతులు కళ్ళపోద్దు. దిస్ ఈస్ ద సెకండ్ సైన్ దట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్. ఇది భారతదేశంలో జరుగుతున్నటువంటి రెండవ సూచన. ఈ రెండాటిని నేను నా దగ్గర ఎన్నిటికి ప్రూఫ్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ ఎ ప్రూఫ్స్ ఫర్ దెమ్. నేను నా దగ్గర ఆధారం లేకుండా మాట్లాడడం లేదు సుమా. ఐ హ్యావ్ ప్రూఫ్స్ దెమ్. ఐ కెన్ ప్రూవ్ దెమ్. దయచేసి గమనించండి. భారతదేశంలో ఉన్న సంఘము, ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంఘము, తూర్పుగోదావరిలో ఉన్న సంఘము, అంబేద్కర్ కోనసీమలో ఉన్న సంఘము, బెల్లకూరులో ఉన్న సంఘం, జాగ్రత్త. క్రీస్తు రాకడ అతి సమీపంగా ఉంది. ఇంకా నాకు చాలా సమయం ఉందిలే, ఇంకా చాలా కాలం ఉందిలే, ఇంకా దేవుడు రావడానికి ఇంకా చాలా టైం పట్టుద్దులే, ఎప్పటి నుంచో చెప్తున్నారు అత్తడని, ఆయన రావడం లేదని మీరు అనుకున్నారేమో. ఇంకా ఆయన రాకడకు కావలసిన ఆయన రాకడకు ఆయన చెప్పినటువంటి ముంగుర్తులన్నీ ఏం జరుగుతున్నాయి? నెరవేరుతూ ఉన్నాయి, నెరవేరిపోతూ ఉన్నాయి. ఇక మిగిలినటువంటి ముంగుర్తులకి ఏమీ లేవు. కాబట్టి ఇక రక్షణ పొందవలసిన వారు ఉంటే త్వరగా రక్షణ పొందండి. రక్షణ పొందిన వారు ఇంకను వెలిగింపబడిన వారు ఉంటే వెలిగించబడండి. ఇంకా రక్షణ పొందకుండా
లేకపోతే రక్షణ పొందిన తర్వాత ఇంకా లోకంలో తిరుగుతున్న వారు ఉంటే ఇప్పటికైనా నువ్వు మారు మనసు పొంది జీవితాలు ప్రభువుకి అప్పగించండి, ప్రభువుకి లోబడండి. ఇక దేవుడిని పని చేయాలనుకుంటే ఇప్పుడే చేసేయండి. ఇక కొంతకాలం పోయిన తర్వాత దేవుడిని పని చేయడానికి అవకాశము ఉండకపోవచ్చు. దేవుని మందిరానికి రావడానికి సమయం ఉంది. దేవుని మందిరానికి రావడానికి సమయం ఉంది. దేవుని మందిరానికి వచ్చే అనుకూల సమయంలో దేవుని మందిరానికి వచ్చేసేయండి. రాబోతున్న దినాల్లో రాబోతున్నటువంటి దినాల్లో ఈ విధంగా గుంపులుగా కూడి ప్రార్థన చేసుకునేటువంటి సమయము ఉండకపోవచ్చు, అవకాశము ఉండకపోవచ్చు. ఇక రహస్యంగా ప్రార్థన చేసుకునే సమయాలు రావచ్చు. ఒకవేళ అలా గుంపులుగా కూడి ప్రార్థన చేసుకుంటే బయటికి లాక్కెళ్ళి కొట్టేవాళ్ళు రావచ్చు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. నా సంఘానికి నేను చెప్తున్న మాట ఏంటంటే, ఒకవేళ నన్ను వెంబడించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్తున్న మాట ఏంటంటే, మిమ్మల్ని ఎవడు ఏం చేసినా మీరు తిరిగి ఎవరిని ఏమీ చేయొద్దు. ప్రభువారు చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప మీద చూపించమన్నాడు. ఒకవేళ పొర్రపాటున ఎవడైనా ఎడమ చెంప మీద కొడితే మాత్రం వాడు కుడి చెంప మాత్రం పగిలిపోయేటట్టు కొట్టాడు. అర్థం అవ్వలేదు మీకు? ఆయన కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమన్నాడు. ఒకవేళ పొర్రపాటున ఎవడైనా ముందు కుడి చెంప మీద కొట్టేయాడు అనుకోండి, ఎడమ చెంప మీద కొట్టేయాడు అనుకోండి, ఆడికి ఎట్టు పరిస్థితుల్లో ఇంకో మరి వెనకాల ఇంకోటి చూపించమనలేదు దేవుడు. చూపించకండి, ఆయన కొట్టేయండి. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం. మిమ్మల్ని ఎవడు ఏం చేసినా, మిమ్మల్ని చంపినా ఎవరిని ఏం చేయదు. కానీ వాక్యంలో మాట ఉంది, ప్రభువారు మాట చెబుతున్నాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఓ కంటిలో నలుసు పెడితే ఇంకో కన్ను ఏం చేద్దట? ఏడుతుందా? నవ్వుతుందా? ఏడుస్తుంది. కాబట్టి ఈ కంట్లో నలుసు పడితే కదని ఈ కళ్ళు ఏడవకుండా ఉండదు. కాబట్టి నిన్ను ఎవరికి ఏం చేసినా నువ్వు ఎవరిని ఏం చేయదు. నీ తోటి సహోదరుని మాత్రం ఎవడని ఏం చేస్తే వాడిని మాత్రం వదలొద్దు. అర్థమైంది వాళ్ళు దేవునికి స్తోత్రం. అర్థమైతే మీకు? నిన్ను ఎవడేం చేసినా ఎవరిని ఏం చేయొద్దు. కానీ నీ తోటి సహోదరుని మాత్రం కొడితే మాత్రం ఊరుకోవద్దు అంటాను నేను. ఎందుకో తెలుసా? దేవుడు ఏం చెప్పాడు? తోటి సహోదరుని నా శరీరం వాళ్ళు చూసుకోమన్నాడు. నా శరీరానికి దెబ్బ తగిలినా పర్లేదు, కానీ నా తోటి వాడి శరీరానికి దెబ్బ తగలకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీఆర్ రెడీ ఫర్ దాట్. యేసుక్రీస్తు ప్రభుల వారు మాకు చెప్పినటువంటి బోధ శాంతియుతమైనది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు దేవాలయాన్ని శుద్ధి చేసినప్పుడు కొరడా కూడా పట్టుకున్నాడు. ఈ బోధలు ఎవరు చేయట్లేదు. మా జోలికి రాకుండా ఉంటే వీఆర్ సేఫ్. మా జోలికి వస్తే యు ఆర్ రన్ అవుట్, యూ విల్ బి ఫెయిల్డ్. నా జోలికి రావద్దు, వస్తే మాత్రం తన్నులు తింటాం. ఎందుకో చెప్తున్నాను, దేవాలయాన్ని పాడు చేయొద్దని ప్రభు చెప్పాడు. అప్పుడు నాడు దేవాలయాన్ని పాడు చేసినప్పుడు, అప్పుడు దేవాలయాన్ని పాడు చేస్తున్నటువంటి వ్యాపారంగా మార్చేసినటువంటి అనేకులను యేసుక్రీస్తు ప్రభు కొరడా పట్టుకుని బయటికి గెట్టి కదండి, చిత్తకు కూడా ఇక్కడ మామూలుగా కాదు. ఈరోజు దేవుని యొక్క దేవాలయం ఏంటండి? మన దేహమే దేవుని యొక్క ఆలయం. ఈ ఆలయాన్ని పాడు చేస్తుంటే ఎవడు చూస్తూ ఊరుకోడు. దేవుడు రెండవ రాకడకు ముంగుర్తులుగా మనం ఉన్నాం. ఎప్పుడు వరకు ఈ సిస్టమ్ జరుగుతుందంటే, భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఉన్నంత వరకు మేము ఇలాగే ఉంటాం. ఒకవేళ మీరు రాజ్యాంగం మారిస్తే అప్పుడు మేము రూట్ కూడా మార్చుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు మత స్వతంత్ర హక్కును ఇచ్చాడు. మాకు నచ్చిన మతాన్ని మేము స్వీకరించవచ్చు, మాకు నచ్చిన మతాన్ని మేము స్వీకరించిన మతాన్ని మేము ప్రకటించుకోవచ్చు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం. అడగటానికి ఎవ్వనికి రైట్స్ లేవు. అడగటానికి వస్తే మాత్రం ఊరికేనేది లేదు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం. ప్రభు రెండవ రాకడ కొరకు ముంగుర్తులుగా అన్ని నెరవేరుతూ ఉండగా మనల్ని మనం ఆయత్తపరుచుకుంటూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. అట్టి కృప ప్రభు మనందరికి దయచేయునుగాక.